పాయసాన్నము కన్నను పాలకన్న, జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఈ వీడియోలో కాసుల పురుషోత్తమ కవి గారు రాసిన ఆంధ్రనాయక శతకంలోని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకుందాం. ఆంధ్రనాయక శతకంను వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి, డాక్టర్ తోటకూర ప్రసాద్ గారికి కృతజ్ఞతాభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా హార్దికంగా నన్ను వెన్నంటి సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. కృష్ణా జిల్లాలోని బందరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం అనే గ్రామంలోని వైష్ణవాలయం శిథిలమైపోయి ఉండడాన్ని చూసి కాసుల పురుషోత్తమ కవి గారు ఆవేదనతో రాసిన శతకమే ఆంధ్రనాయక శతకం. శ్రీకాకుళంలోని వైష్ణవాలయంలో కొలువైన విష్ణుమూర్తి ఆంధ్రనాయకుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కినారు. కాసుల పురుషోత్తమ కవిని పుల్లమరాజు అనే పేరుతో కూడా పిలుస్తారు. పుల్లమరాజు గారు ద్విపాద మకుటంతో వ్యాజస్తుతి అలంకారమును ఉపయోగిస్తూ శతకంను పూర్తి చేసినారు. వ్యాజస్తుతికే నిందాస్తుతి అనే పేరు కలదు. పైకి నిందిస్తూనే అంతర్గతంగా స్తుతిస్తూ ఆలయమును పునరుద్ధరణ చేసుకోమని విష్ణువును వేడుకుంటూ ఆంధ్రనాయక శతకం రాసినారు కాసుల పురుషోత్తమ కవి గారు. భక్తి చేసిన శిలా ప్రతిమ మాత్రమే కాని హరి ఇందు కలుగునాయనెడువారు, స్వామి ఇందుండిన సత్యంబుజూపక ఉండునేయని పల్కుచుండువారు. బుద్ధావతారంబు పూనినాడఖిలంబు కని కననట్లుండుననెడువారు, దేవతా మహిమంబు తెలియునో ఏమేమి నడువనున్నదోయని నుడువువారు. నీకు నిత్యోపచారముల్ లేకయున్న లోకులిట్లాడుకొండ్రు పరాకిదేమి, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, నీకు యథావిధిగా జరగవలసిన అర్చనలు జరగకపోవడంతో జనం ఏమనుకుంటున్నారో తెలుసా? ఏదో భక్తి కొద్దీ చేసి పెట్టుకున్న రాతి విగ్రహం తప్ప ఇందులో హరి ఉన్నాడా ఏమి? ఒకవేళ నిజంగా ఉంటే తన మహాత్మ్యం చూపడా ఏమి అని కొందరు అనుకుంటుండగా, మరికొందరు ప్రస్తుతం బుద్ధావతారాన్ని పూని ఉంటాడు, అన్నీ గమనిస్తూనే ఏమీ తెలియనట్లు నటిస్తున్నాడు అని అంటున్నారు. మరికొందరేమో ఎందుకిలాగా ఉందో, దేవుని మహిమ ముందు ముందు తెలుస్తుందేమో, ఏమి జరగనున్నదో అని పలు విధాలుగా అనుకుంటున్నారు. మరి వారు అలా అనుకుంటున్నారంటే వారి తప్పేముంది? ఇక్కడ జరగవలసినవన్నీ జరగడం లేదు కదా. ధర 108 తిరుపతులందు శ్రీకాకుళం వరయ ప్రఖ్యాతమేని, ఆంధ్రనాయకుడవన్ సఖిల దేశంబుల నిన్ను కీర్తించుటే నిజమయేని, వైఖాన సోక్తికి వంచన రాకుండా నెరులు చూపిన మాట నిజమయ్యేని, వైకుంఠుడవు స్వయం వ్యక్తిగా నర్చావతారమొందిన మాట తథ్యమేని, వివిధ పూజోత్సవములు నిర్విఘ్నములుగా చేసి కొనకున్న నీకు ప్రసిద్ధి గలదే, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, లోకంలో గల 108 ప్రసిద్ధమైన వైష్ణవ క్షేత్రాలలో నిజంగా ఈ శ్రీకాకుళం ప్రసిద్ధి చెందినదే అయితే, ఆంధ్రనాయకుడవని లోకమంతా నిన్ను ప్రస్తుతించే మాట నిజమే అయితే, వైఖానస అర్చక స్వామి మాట నిలిపేందుకు నీవు నీ తలపై వెంట్రుకలను చూపిన మాట నిజమే అయితే, శ్రీ మహావిష్ణువు అయిన నీవే స్వయంగా ఇక్కడ విగ్రహ రూపంలో వెలసిన మాట నిజమే అయితే,
నీకు జరగవలసిన పూజలు, అర్చనలు, ఉత్సవాలు ఏ ఆటంకము లేకుండా జరగకపోతే, జరిపించుకోకపోతే నీకు కీర్తి ఎలా కలుగుతుంది? నీవే చెప్పు మరి. మానితంబుగ గరుత్మధ్వజారోహణం వెప్పుడొనర్తువో చెప్పుమయ్యా, గరిమతో నీ తిరుక్కళ్యాణ సంభ్రమం వెప్పుడెప్పుడో వేగ చెప్పుమయ్యా, రమతో మహోన్నత రథమెక్కి తిరువీధులెప్పుడే తెంతువో చెప్పుమయ్యా, ధరణినభ్యాగత దాస ప్రజా బృందమెప్పుడు బలియునో చెప్పుమయ్యా, వత్సరోత్సవ వీక్షణ వాంఛ జనులకు ఎప్పుడు ఫలించునో ఆనతీగదయ్యా, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, సగౌరవంగా గరుడ ధ్వజాన్ని ఎత్తేది ఎప్పుడు? నీ కళ్యాణోత్సవ సంరంభము ఎప్పుడు ప్రారంభమవుతుంది? శ్రీ లక్ష్మీదేవితో కూడి రథంపై ఈ శ్రీకాకుళపుర వీధుల్లో ఊరేగేది ఎప్పుడు? దూర దూరాల నుండి వచ్చే భక్తజనంతో నీ క్షేత్రం క్రిక్కిరిసిపోయేదెప్పుడు? నీ తిరునాళ్ల వైభవాన్ని కన్నుల పండుగగా చూడగోరుతున్న భక్త బృందం కోరిక తీరేదెన్నడు? ఇవన్నీ ఎప్పుడు జరగనున్నాయో తెలియజెప్పుమని కాసుల పురుషోత్తమ కవి గారు వేడుకుంటున్నారు. తగునట్లు తిరుమేను తానామతింపుచు మిన్న పీతాంబరంబున్నదనుచు, కమలతో పుట్టిన కౌస్తుభంబదిపోవ దక్కు సొమ్మది నీకు దక్కెననుచు, లలితరత్నద్యుతి మొలిచినట్లు కిరీటముత్తమాంగము పాయకున్నదనుచు, మండిత మాణిక్య కుండలంబులు కర్ణయుగళితో పుట్టినట్లున్నవనుచు, నిండు కొన్నావు గడియించు నేరు పరివే ప్రావలువ ప్రారువాణముల్ భ్రాంతి ఏమీ, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరుగల ఓ విష్ణుమూర్తి, ధరించడానికి పీతాంబరం ఉన్నదని, పోయినవి పోగా శ్రీ లక్ష్మీదేవితో పుట్టిన కౌస్తుభమణి ఉన్నది కదా అని, రత్నాల కాంతులు విరజిమ్మే కిరీటం ఉందని, సహజంగా సిద్ధించిన కర్ణాభరణాలున్నాయని అంటున్నావు కదూ. ఏమీ క్రొత్తవి సంపాదించుకునే సామర్థ్యం లేదా? మంచి ఆర్జనపరుడవే. ఆ పాతపడ్డ వస్త్రము, ఆ పాత ఆభరణాల మీద అంత మోజేమిటి? క్రొత్తవంటే ఇష్టం లేదా ఏమి నీకు? అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు. వంచనగాదే దివ్యక్షేత్రపతులలో మంత్రార్థకృత్యముల్ మానియున్నా, అపకీర్తిగాదే లోకాలోకములయందు వత్సరోత్సవములు వదలియున్నా, నగుబాటుగాదే అన్యమతస్థ జనులలో నిజదాస కోటి మన్నింపకున్నా, పరిపాటిగాదే అల్పజ్ఞానమతులలో దేవతామహిమంబు తెలుపకున్నా, నేటిదా నీ ప్రతిష్ఠ వర్ణించి చూడా, పాడి దప్పిన బలునింద పాలుగావే, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరుగల ఓ విష్ణుమూర్తి, యథావిధిగా జరగవలసిన మంత్రపూర్వక యజ్ఞాది కార్యక్రమాలు జరగకపోతే సాటి దైవాలలో అవమానం కాదా? వార్షికంగా జరగాల్సిన ఉత్సవాలు మానివేస్తే లోకంలో అపకీర్తి కాదా? నీ భక్తులను రక్షించకపోతే అన్యమతాల వారిలో నగుబాటుతనం కాదా? నీ మహత్మ్యాలను ప్రదర్శించకపోతే అల్పులైన మూర్ఖులలో నీ మీద నమ్మకం తగ్గుతుంది. నీ ప్రతిష్ఠ ఈనాటిది కాదు గదా, యుగముల నాటిది గదా. మరి ఆచారాలను అతిక్రమిస్తే అపనింద పాలు కావలసి వస్తుంది. కనుక వాటిని జరిపించుకోవడం పట్ల శ్రద్ధ చూపవయ్యా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు.